హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేష్ అండ్ ఈరోజు మనం అవుట్లయర్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీరు ఎక్కడొక దగ్గర చూసిండొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే గైస్, యూ విల్ బి గెటింగ్ గిగ్స్ ఆన్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు అప్లై చేసి ఆ జాబ్స్ చేస్తే మీకు మనీ అనేది హార్ బేసిస్లో జనరేట్ అవుతుంది, దట్ టు ఇన్ డాలర్స్. సో దీనికి వెళ్ళే ముందు గాయస్, ఒకవేళ మీరు నా ఫేవరెట్ స్ట్రాటజీ తెలుసుకోవాలని అనుకుంటే, దట్ విచ్ మేక్స్ మీ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ ఆటో పైలట్, దెన్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ చెక్అవుట్ ది ఫస్ట్ లింక్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్. రిజిస్టర్ అయిపోండి, నా ఫ్రీ మాస్టర్ క్లాస్ చూడండి. జస్ట్ ఇమాజిన్ if an ordinary Indian person like me with English as a third language can craft these automated systems and make money in US dollars. ఒకవేళ నేను చేయగలుగుతున్నా అంటే మీరు ఎందుకు చేయలేరు? సో ప్లీజ్ చెక్అవుట్ ద ఫస్ట్ లింక్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్. నా అవుట్లయర్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వెబ్సైట్లో బికమ్ ది ఎక్స్పర్ట్ దాట్ ఏఐ లెర్న్స్ ఫ్రమ్ అని అంటున్నారు. అండ్ కిందికి స్క్రాల్ చేస్తే గాయస్, సో చూడొచ్చు ఎక్స్పర్ట్స్ అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పర్ట్స్. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సో చూసుకుంటే మ్యాథ్ ఎక్స్పర్ట్ అని ఉన్నారు, జనరలిస్ట్, ఓకే, అండ్ పిహెచ్డి ఎంఎస్ స్టూడెంట్ ఆన్ బోర్డ్, మ్యాథ్ ఎక్స్పర్ట్ అండ్ కోడింగ్ ఎక్స్పర్ట్స్. సో మల్టిపుల్ స్ట్రీమ్స్లోనైతే వీళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ వెన్ ఐ స్క్రాల్ ఎ బిట్ డౌన్, యూ కెన్ సీ హియర్ వాట్ యూ విల్ డూ యాజ్ అన్ ఏఐ ట్రైనర్. సో ఏఐ ట్రైనర్ లాగా మీరు ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేస్తే, ఐ మీన్ లైక్ రిజిస్టర్ అయితే అది కూడా చూపిస్తాను ఎట్లా రిజిస్టర్ కావాలో, అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. కానీ దానికన్నా ముందు తెలుసుకోవాలి, ఒకవేళ మీరు ఏఐ ట్రైనర్ లాగా ఇక్కడ అప్రూవల్ అయితే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ వచ్చేసి రైట్ ఏ ఛాలెంజింగ్ ప్రాంప్ట్, అంటే ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా యూ విల్ బి వర్కింగ్. సెకండ్ వచ్చేసి క్రియేట్ గ్రేడింగ్ రూబిక్స్. థర్డ్ వచ్చేసి రేట్ అండ్ ర్యాంక్ ఆన్సర్. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏఐ మోడల్, అంటే ఇక్కడ కొన్ని ఏఐ మోడల్స్ ఉంటాయి గాయస్, దాన్ని డెవలప్ చేయనీకే మిమ్మల్ని యాజ్ అన్ ఎక్స్పర్ట్ లాగా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే మీరు అవి యూజ్ చేయాలి అండ్ రివ్యూస్ ఇవ్వాలి. ఓకే, అది వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఆ రివ్యూస్ని బట్టి దే విల్ బి మాడిఫైయింగ్ దర్ మోడల్స్. సో అట్లనే మనం కిందికి స్క్రాల్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ మీరు ఒకవేళ దీంట్లో అప్రూవల్ దొరికి జాయిన్ అయిపోతే ఎక్స్పీరియన్స్తో పాటు ఫ్రీడమ్ అండ్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే, జస్ట్ వాళ్ళ ఏ మోడల్స్ని టెస్ట్ చేసుకుంటూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై అవుట్లయర్ ఈస్ బిల్డ్ ఓవర్ హియర్. అండ్ ఇది జాయిన్ అవ్వడం చాలా ఈజీ గాయస్. వెన్ స్క్రాల్ ఎ బిట్ డౌన్, ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ ఇన్ 4 సింపుల్ స్టెప్స్. అండ్ ఎంత మనీ ఎర్న్ చేస్తారో కూడా నేను ఇప్పుడు మీకు డిస్క్లోజ్ చేయబోతున్నాను. స్టార్ట్ ఇన్ 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ యువర్ ప్రొఫైల్, అండ్ సెకండ్ వచ్చేసి ఇంపోర్ట్ అండ్ రివ్యూ స్కిల్స్, అంటే మీ రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ మీ స్కిల్స్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఇక్కడ గవర్నమెంట్ ఐడి అడుగుతుంది, సో ఆ ఐడిని అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి వెరిఫై స్కిల్స్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్. ఇక్కడ నుంచి వాళ్ళ స్క్రీనింగ్ జరుగుతుంది. ఒక్కసారి మీ ప్రొఫైల్ వెరిఫై అయిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్వైటెడ్ టు దేర్ డాష్ బోర్డ్. రైట్, సో ఇక్కడ మీకు కొన్ని ఛాలెంజెస్ రావచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఇక్కడ స్క్రీనింగ్లోనే రిజెక్ట్ కావచ్చు. ఫస్ట్ థింగ్, ఒకవేళ యాక్సెప్ట్ అయినా కూడా, అండ్ వెన్ ఐ గో అండ్ చెక్ విత్ వ్యూ ఆపర్చునిటీస్ ఓవర్ హియర్, ఓకే, సో వ్యూ ఆపర్చునిటీస్ని చూసుకుంటే లొకేషన్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సెలెక్ట్ ఇండియా. ఓకే, దాట్స్ ఫైన్. సో ఇక్కడ చూడొచ్చు 9 ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద స్కిల్స్ దే ఆర్ లుకింగ్ ఫర్, అంటే ఏ స్పెషలిస్ట్ కోసం చూస్తున్నారో అది ఇక్కడ అర్థమైపోతుంది మనకి. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఎక్స్పర్టైజ్ నుంచి చూస్తున్నారు, అడ్వాన్స్డ్ బయాలజీ ఎక్స్పర్టైజ్, అడ్వాన్స్డ్ సివిల్ ఇంజనీర్, అడ్వాన్స్డ్ ఎకనామిక్ ఎక్స్పర్టైజ్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎక్స్పర్టైజ్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఎక్స్పర్టైజ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో కోడర్స్ కూడా వీళ్ళకి అవసరం. సో ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఎనీ సాఫ్ట్వేర్ కోడింగ్, దెన్ యూ కెన్ ట్రై టు అప్లై ఓవర్ హియర్. అండ్ ఎంతవరకు ఎర్న్ చేస్తారో అది కూడా చూపిస్తాను నేను. సో లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ లెట్ మీ స్క్రాల్ ఎ బిట్ డౌన్. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఇట్స్ అండ్ రిమోట్ వర్క్. ఓకే, ఫ్లెక్సిబుల్ అవర్స్, ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ పే అవుట్స్ ఉంటాయి మీకు.
flex your expertise. And when I scroll a bit down, చూడొచ్చు currently pay rates for a core project work range from $13 to $27 per hour. అంటే $13 to $27 per hour వీళ్ళు ఎక్స్పర్టైజ్ కోసం చూస్తున్నారు. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ టు కోడింగ్ దెన్ యూ కెన్ అప్లై, యూ విల్ బి గెటింగ్ ఎ జాబ్ ఫర్ షూర్. రైట్, సో ఇది కాకుండా మనకి ఇంకొన్ని జాబ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఒకవేళ మీరు మెకానికల్ ఇంజనీర్ అయితే వెన్ ఐ స్క్రాల్ ఎ బిట్ డౌన్ చూడొచ్చు, దే ఆర్ పేయింగ్ ఎనీవేర్ అరౌండ్ $30 to $50 per hour. ఓకే, ఇది డాలర్స్లో మనకు పే చేస్తారు. అండ్ వెన్ వీ కన్వర్ట్ ఇట్ ఇన్ టు INR దెన్ ద అమౌంట్ ఈస్ వెరీ హ్యూజ్. నా ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ డిసడ్వాంటేజెస్. గాయస్, ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ అన్ రిమోట్ వర్క్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ దిస్ లొకేషన్స్. ఓకే, ఈ లొకేషన్లోకి వెళ్ళి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఆల్రైట్, నా వెన్ ఐ గో అండ్ చెక్ విత్ ది జాబ్స్ ఓవర్ హియర్, ఓకే, 9 ఆపర్చునిటీసే ఉన్నాయి. సో ఎంతమంది అప్లై చేస్తారు ఈజ్ ద క్వశ్చన్. మీకు ఈ జాబ్ అనేది రావచ్చా లేదా అది సెకండరీ. ఎంతవరకు అప్లై చేస్తారు, ఎన్ని అప్రూవల్స్ వస్తాయి. ఓకే, యూ మైట్ బి ది లక్కీ వన్. మీకు నిజంగా మంచి ఎక్స్పర్టైజ్ ఉంటే మాత్రం యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. బట్ ఫర్ మై అండర్స్టాండింగ్ అండ్ మై ఇంటెన్షన్ ఆఫ్ యూ, నేను దీనిపై ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే గాయస్, even though if I have some good experience into prompt engineering, the rate ante the price what they are providing is very low for me. ఎందుకంటే నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ I can even earn more than the money what they are giving over here. So it's up to you. ఒకవేళ మీరు ఒక సైడ్ గిగ్ లాగా అవుట్లయర్లో రిజిస్టర్ అయ్యి వర్క్ చేయాలని అనుకుంటే you can do it. You are most welcome. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిపోతే you will be getting jobs for sure. And it's an legit platform. Outlier AI is a legit platform. It depends upon your expertise. Okay, opportunities కూడా చూసుకోవచ్చు. These are the available opportunities in India. And if you belongs to other countries, ఒకవేళ మీరు వేరే కంట్రీస్లో ఉన్నా కూడా మీకు జాబ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎట్లా అప్లై చేయాలో చూపించాం కదా. There are 4 simple steps. You have to apply it. Steps follow అయితే చాలు, you are going to get approved. ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత you will be getting those approvals. Alright guys, so that's it. Outlier AI గురించి చెప్పాలని అనుకున్నాను. It's a very short review video. And guys, apart from this, నా ఫేవరెట్ స్ట్రాటజీ, ఓకే, నాకు ఇంగ్లీష్ అనేది థర్డ్ లాంగ్వేజ్ గాయస్. అయినా ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ US dollars. అది ఎట్లా అంటే బికాస్ ఐఎమ్ గుడ్ ఎట్ మేకింగ్ సిస్టమ్స్. ఓకే, ఎందుకంటే సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫీల్. సో ఆ సిస్టమ్ ఏందో తెలుసుకోవాలని అనుకుంటే మీరు కూడా మీ సొంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ మాస్టర్ క్లాస్ అది చూడండి. 2 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూడండి, రిజిస్టర్ కండి అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ ఫ్రమ్ దేర్. ఆల్రైట్ గైస్, సో that's it for today and I'll catch you in the next video. Have a great day. Bye bye.